నమస్కారం. ఈరోజు మనం ప్రాథమిక విద్య రూపురేఖల్నే మార్చేగల ఒక డాక్యుమెంట్ను విశ్లేషించబోతున్నాం. అసలు ఒక సాధారణ రిపోర్ట్ కార్డ్ నిజంగానే ఓ చిన్నారి అభ్యసన భవిష్యత్తును మార్చగలదా? ఆసక్తిగా ఉంది కదా, రండి చూద్దాం. దీన్నే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఎఫ్ఎల్ఎన్ సర్వే రిపోర్ట్ కార్డ్ అంటారు. పేరు కొంచెం పెద్దగా ఉన్నా ఇది కేవలం మార్కులు వేసే పేపర్ కాదండోయ్, అంతకుమించి చాలా ఉంది. అయితే ఇంతకీ ఈ రిపోర్ట్ వెనకున్న కథేంటి? ఎందుకింత ప్రత్యేకత దీనికి? రండి, దాన్ని పొరలు పొరలుగా విప్పి లోపల ఏముందో వివరంగా చూసేద్దాం. సరే, ఈ కొత్త అప్రోచ్ని అర్థం చేసుకోడానికి మన దగ్గర ఒక 4 భాగాల ప్లానుంది. ఇంకా ఆలస్యమెందుకు, మొదలుపెట్టేద్దాం. మొదటగా, మామూలు రిపోర్ట్ కార్డులతో పోలిస్తే ఇది ఎందుకు అంత స్పెషలో చూద్దాం. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లల్లో కొన్ని బేసిక్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూడ్డం. అంటే మన భవిష్యత్తు చదువులన్నింటికీ ఇవే పునాదులన్మాట. పెద్ద పెద్ద వాక్యాలు, లెక్కలు కట్టాలంటే ముందు అక్షరాలు, అంకెలు రావాలి కదా, అదన్మాట సంగతి. సో, ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అదేనండి ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే చదివింది అర్థం చేసుకోవడం, చిన్న చిన్న లెక్కలు చెయ్యగలగడం, ఈ 2 వస్తే చాలు పిల్లలిక ముందు దూసుకెళ్తారు. ఈ మొత్తం సిస్టమ్ దానికోసమే. రైట్, ఇక కాస్త డీప్గా వెళ్దాం. అసలు ఇందులో ఏం కొలుస్తున్నారు, ఏ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారో చూద్దామా? చూడండి, ఈ రిపోర్ట్ కార్డ్ మెయిన్గా 2 సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తోంది. ఒకవైపేమో లాంగ్వేజ్ స్కిల్స్ అంటే చదవడం, రాయడం లాంటివి. మరోవైపు మ్యాథ్స్ అంటే నంబర్లను గుర్తించడం దగ్గర్నుంచి భాగహారం దాకా. చాలా క్లియర్గా ఉంది కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. చూడండి, ఇది ఎంత డీటెయిల్డ్గా ఉందో. ఊరికే చదవడమొచ్చా అని అడగట్లేదు. ఒక బొమ్మను గుర్తించగలరా, ఒక పదాన్ని చదవగలరా, చదివింది అర్థమైందా, ఇలా ప్రతి నైపుణ్యాన్ని విడివిడిగా చూస్తున్నారు. ఎంత లోతైన విశ్లేషణో కదా. ప్రతి సబ్జెక్ట్కు అంటే భాషకు, గణితానికి కూడా గరిష్ఠ స్కోర్ 50 పాయింట్లు. సో, ప్రతి విద్యార్థి ఎక్కడున్నాడో కొలవడానికి ఇదొక క్లియర్ బేస్నిస్తుందన్నమాట. ఇక్కడ 2 ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి బేస్ లైన్, అంటే ఈ ప్రోగ్రాం మొదలు పెట్టకముందు విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది. రెండోది ఎండ్ లైన్, అంటే ఆ ప్రోగ్రాం పూర్తయ్యాక వాళ్లలో ఎంత మార్పొచ్చింది అనేది. సింపుల్గా చెప్పాలంటే ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ లాంటిదే. సో, ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముందుగా మార్కులు వస్తాయి. ఆ మార్కులకు ఒక గ్రేడ్ ఇస్తారు. ఆ గ్రేడ్ని బట్టి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చెప్తారు. చాలా సింపుల్. ఇక్కడ గ్రేడ్లు అంటే ఏ, బి, సి లాంటివి కాదండి. చూడండి ఎంత క్రియేటివ్గా ఉన్నాయో. స్కై, మౌంటైన్, స్ట్రీమ్. అంటే స్ట్రీమ్ అంటే ప్రవాహంలా ప్రయాణం మొదలుపెట్టారని, మౌంటైన్ అంటే పర్వతంలా ఎదుగుతున్నారని, ఇక స్కై అంటే ఆకాశమంత నైపుణ్యం సాధించేశారని అనుకోవచ్చు. భలే ఉంది కదా. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. స్టూడెంట్కి బేస్ లైన్ స్కోర్ వచ్చింది. ఆ తర్వాత ఏంటి, ఏం జరుగుతోంది? ఇది కేవలం ఇంకో పరీక్ష అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా కాదు. నిజానికి ఈ పరీక్ష ఒక పెద్ద ప్లాన్కి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఈ బేస్లైన్ స్కోర్ ఏం చేస్తుందంటే, ఆ విద్యార్థికి తగ్గట్టుగా 75 రోజుల పాటు ప్రతిరోజు ఏం చెయ్యాలో చెప్పే ఒక యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది. అంటే ఇది మార్కులు వేసి వదిలేయడం కాదు, సమస్య ఏంతో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం లాంటిది. ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం ప్రాసెస్ క్లియర్గా అర్థమవుతుంది. ముందు బేస్లైన్ సర్వేతో పిల్లలు ఎక్కడున్నారో చూస్తారు. ఆ తరువాత 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు. ఫైనల్గా ఎండ్ లైన్ సర్వేతో ఎంత ప్రగతి సాధించారో కొలుస్తారు. ఒక కంప్లీట్ జర్నీ అనమాట. ఈ సిస్టమ్ కేవలం క్లాస్రూమ్ వరకే పరిమితం కాదు, ఇది ప్రతి ఇంటికి చేరుకుంటుంది. ఈ రిపోర్ట్ కార్డు తల్లిదండ్రులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లల నైపుణ్యాలను ఇంట్లో ఎలా పెంచాలో సింపుల్ టిప్స్ ఇస్తుంది. రోజూ కాసేపు చదువు మీద టైం స్పెండ్ చేయడం, ఇంట్లో వస్తువులతోనే లెక్కలు నేర్పించడం, చిన్న చిన్న వాక్యాలు రాయించడం, ఇలాంటివన్నమాట. అయితే ఈ ప్రయత్నమంతా దేనికోసం అంటే, నిపుణ్ లక్ష్యాలు అనే ఒక జాతీయ స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడానికే. ఈ పరీక్షలు, ఈ 75 రోజుల ప్లాన్, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ ఆ పెద్ద గోల్ కోసమే. ఇవే ఆ నిపుణ్ లక్ష్యాలు. అంటే ప్రతి క్లాసులో పిల్లలు కనీసం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది చూపిస్తుంది. ఉదాహరణకు,
1వ తరగతిలో 3 అక్షరాల పదాలు చదవడం దగ్గర్నుంచి 5వ తరగతిలో భాగాహారం లెక్కలు చేయడం వరకు ప్రతి విద్యార్థి వీటిని సాధించేలా చూడటమే మన ఫైనల్ టార్గెట్. సో, ఒక సింపుల్ రిపోర్ట్ కార్డ్ మన చదువుల భవిష్యత్తును ఎలా మార్చగలదు? కేవలం స్కోరిచ్చి వదిలేకుండా దాన్ని ఒక ఫోకస్డ్ యాక్షన్ ప్లాన్గా మార్చడం ద్వారా ఏ ఒక్క చిన్నారి కూడా వెనకబడిపోకుండా చూడటమే ఈ సిస్టమ్ యొక్క అసలైన లక్ష్యం. ఇది కేవలం పరీక్షలు పెట్టడం గురించి కాదు, ప్రతి విద్యార్థి గెలవడానికి కావలసిన ఒక వ్యవస్థను నిర్మించడం గురించి.